వీకెండ్ ఏం చేయాలో తెలియక మా వాళ్ళు ఫోన్ చేస్తే బయటికి వెళ్దాం పదరా అన్నారు. సరే అని వెళ్ళాం. ఎక్కడికి రా అంటే ఐకియా చూడలేదు మావ అన్నారు. సరే నేను చూడలేదు కదా అని వెళ్ళాం. పార్కింగ్ చూస్తే నాకు అసలు మతిపోయింది. చాలా పెద్ద పార్కింగ్ అయితే ఉంది. సో మనం ఐకియాకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ చూస్తే మనకి జనాలంతా ఏదో సంతకొచ్చినట్టుంది. అంటే పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు కొనేవాళ్ళ కన్నా ఎక్కువ బాగా తినేవాళ్ళు, ఆడుకునేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ఫుడ్ ఐటమ్స్ కూడా అన్ని రకాల ఐటమ్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. మనం ఇక్కడ అన్ని సెల్ఫ్ సర్వీస్ చేసుకుని లాస్ట్ లో బిల్లింగ్ అయితే ఉంటది. మనం ఏదైతే తీసుకున్నాం వాటికి ఇక్కడ అందరూ కూడా అలిసిపోయిన వాళ్ళు, కాళ్ళు ఆగిన వాళ్ళు అందరూ బెడ్ల మీద పడుకుంటున్నారు. సో మనం అదే చేసాం. ఎవరైనా అదే చేస్తారనుకోండి ఆబ్వియస్లీ. ఇక్కడ అలాగే వర్క్ స్పేస్ కూడా ఉంది. కొంతమంది అయితే పిల్లల్ని తీసుకొచ్చారు. కొంతమంది ఏమో వాళ్ళకి వర్క్ ఉందో ఏముందో తెలియదు కానీ ల్యాప్టాప్లు తీసుకుని వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. ఇదైతే నాకు గుడ్ ఇనిషియేటివ్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఏదో పని మీద వస్తారు. సో సడన్ గా వర్క్ అంటే అక్కడ మీకు వర్క్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంది. వైఫై ఉందో లేదో మనకు తెలియదు. ఈ ఫుడ్ కౌంటర్స్ అయితే చాలా ఫుల్గా ఉన్నాయి. మనం అయితే నిజం పాము మెల్ల వేసుకోలేం కాబట్టి ఏదో డమ్మీ పాము వేసుకున్నాం. ఇక్కడ చాలా అన్ని రకాల ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. అసలు లేదంటూ ఏమీ లేదు. మనకు ఆల్మోస్ట్ తిరగటానికే 1.5 hour పైనే పట్టింది. ఎగ్జిట్ ఎటో కూడా కన్ఫ్యూజ్ అయ్యాం. సో మేము లోపలికి వచ్చి హడావుడిలో బండి ఎక్కడ పార్క్ చేసాం మర్చిపోయాం. P1 P2 అని. సో మన లక్కీగా వీడియో రికార్డ్ చేసాం కాబట్టి ఆ వీడియో చూస్తే అర్థమైంది. సక్సెస్ఫుల్ గా మన బండి అయితే దొరికింది. ఇంటికి వెళ్ళాం.